ముఖ్యమంత్రి భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి కూడా మీరే కదా. మీ మీద ఉన్న కేసుల్ని మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మీరు ముద్దాయిగా ఉండి, మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ కేసులన్నీ కూడా అధికారులను బెదిరించి క్లోజ్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే భారతదేశంలో ఇంతవరకు చరిత్రలో స్వాతంత్రం వచ్చిన 70-80 ఏళ్లలో 8 దశాబ్దాలలో మీరే కదా. ఇంకోటి ఎవడన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి? ఇంకా ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏది వాళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా చోట్ల 90-100%, కొన్ని చోట్ల 50-60%, కొన్ని చోట్ల 40%, 40 నుంచి 50% పూర్తయినటువంటి, అంటే 50-60 ఎకరాల్లో మినిమం 50 నుంచి మ్యాక్సిమం 70-75 ఎకరాల్లో నిర్మాణం అయినటువంటి ఈ కాలేజీ, ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కి ఇస్తే అంట ఏమవుతుంది, వాళ్ళు నిర్వహించి మళ్ళీ మనకిస్తారంట. ఎప్పుడు దాకా నిర్వహిస్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చేది 66 ఏళ్లకి. 66 ఏళ్ల తర్వాత మీరుంటారా, నేనుంటానా, మీ అబ్బాయి ఉంటాడా, మనం బతికుంటామా అని అడుగుతున్నా. మీరు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ అబ్బాయి కానీ, నేను కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మోడీ గారు కానీ ఎవరన్నా బతికుంటారా? ఆఖరికి మీ సత్యకుమార్ ఏమన్నా బతికుంటాడా? జబ్బలు కొట్టుకుంటున్నాడు కదా నేనే అని. 66 ఏళ్ల తర్వాత మీరు ఎవరన్నా బతుకుంటారా? నేను ఎవరన్నా బతుకుంటాం? మనం ఎవరు బతుకుంటాం కదా. 66 ఏళ్లకి మీరు మెడికల్ కాలేజీలని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని వాళ్ళ పరం చేసి ఎంతకి ఎకరం రూపాయి కంట, అంటే అద్దె సంవత్సరానికి రూపాయి అద్దెతో 66 ఏళ్ళు లీజుకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ వెనక్కిస్తారంట. ఏంటి 66 ఏళ్ళ తర్వాత ఎవడు ఉంటాడు? మళ్ళీ 66 ఏళ్ళకి మళ్ళీ లోకేష్ నాయుడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే దాన్ని ఇంకో 160 ఏళ్ళు చేయడం ఏముంది? లేదులే ఇన్నాళ్ళు వీళ్ళే ఖర్చు పెట్టి నడిపారు కదా, ఈ కాలేజీలు వాళ్ళకేమని క్యాబినెట్ తీర్మానం చేయడం ఏముంది?